హలో హాయ్ వెల్కమ్ టు డిడి ఛానల్. రాఖీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్ వస్తున్న సోమవారం పౌర్ణమి, రక్షాబంధన్ తిథి. రాఖీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక భారతీయ గౌరవప్రదమైన ఉత్సవం. పూజా విధిగా సూచించబడే ఒక ముఖ్యమైన ఆచార పద్ధతి కలిగి ఉంటుంది. అసలు రాఖీ ఎప్పుడు జరుపుకోవాలి, ఎప్పుడు రక్షాబంధన్ కట్టుకోవాలి అనే విధి విధానాలు ఈ వీడియోలో అయితే క్లుప్తంగా చెప్పబడింది. ఈ వీడియో క్లిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఎప్పుడు శుభ సమయం కూడా తెలుసుకోండి. హిందువులు తమ సోదరీమణులు, అక్క తమ్ముడు, అన్నయ్య చెల్లెలు అతి ప్రేమగా జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ రాఖీ పౌర్ణమి, రాఖీ పండగ. అసలు రాఖీ పండగ పురాణాలు, ఇతిహాసాల నుంచే జరుపుకోవడం జరిగింది. బలమైన స్నేహాన్ని పేరుగాంచిన కృష్ణుడు మరియు ద్రౌపది రక్షాబంధన్ సందర్భంగా కూడా ఒక ముఖ్యమైన క్షణాన్ని పంచుకున్నారు. ఆనాటి కాలంలోనే కృష్ణుడు వేలికి గాయమైనప్పుడు ద్రౌపది అతని గాయానికి కట్టుకట్టడానికి తన చీర ముక్కని చింపివేసింది. ఆమె ప్రేమతో తాకిన కృష్ణుడు ఆమె ఎదను తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తాడు. తర్వాత కృష్ణుడు ఒక క్లిష్టమైన సమయానికి ద్రౌపదికి సహాయంగా చేయడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఆనాటి కాలంలో మహాభారత ఇతిహాసంలో ద్రౌపది గొప్పదన యుద్ధంలో పోరాడడానికి బయలుదేరే ముందు కృష్ణుడికి రాఖీ కట్టింది. అదేవిధంగా పాండవుల తల్లి అయిన కుంతి తన మనవుడు అభిమన్యు తన స్వంత యుద్ధానికి ప్రారంభించే ముందే అతనికి రాఖీ కట్టింది. రక్షాబంధన్ ఆచార ప్రక్రియ భారతదేశంలో గౌరవప్రదమైన ఉత్సవం. ముఖ్యమైన ఆచార పద్ధతి కలిగి ఉండే పూజా విధి ఒక నిడారంభమైన పూజా తాళి యొక్క అమరికతో నిప్పుతుంది. ఇందులో నూనె, దీపం, దియా, వెర్మిలియన్ పౌడర్, రోలి, బియ్యం గింజలు, స్వీట్స్ మరియు రాఖీలు ఉంటాయి. సోదరీమణులు హారతి నిర్వహించడం ద్వారా ఆచారాన్ని ప్రారంభిస్తారు. వారి సోదరుల ముందు వృత్తాకార కదలికలతో దీపాన్ని మెల్లగా ఊపుతూ మరియు వారి నుదుటిన రోలీ తిలకంతో అలంకరిస్తారు. దీనిని అనుసరించి వారు తమ సోదరుల మనుకొట్టుకి సున్నితంగా రాఖీని కట్టి వారి శ్రేయస్సు కోసం హృదయపూర్వక ప్రార్థనలు అందిస్తారు. ప్రతీకగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులుగా కూడా అందజేస్తారు. వారి ఆప్యాయతకు ప్రతీక మరియు అన్ని సవాళ్ళ నుండి వారిని రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తారు. ఇంతటి అద్భుత క్రియ మన రాఖీ పండుగ. ఎల్లుండి సోమవారం రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు అయితే ఏర్పడనున్నాయి. అందులో స్వర్ణార్ధ సిద్ధియోగం, రవియోగం. ఈ యోగాలు ఉదయం 5:53 నుంచి ఉదయం 8:10 వరకు కూడా ఉన్నాయి. శోభన యోగం మాత్రం రోజంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇదే రోజు దోషకాలం సాయంత్రం 6:12 నుంచి రాత్రి 8:27 వరకు కూడా ఉంటుంది. పురాణాలు, శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. సోమవారం నాడు భద్రకాలం అయితే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందో ఈ రాఖీ పండగ ఆ ముహూర్తంలో అయితే అసలు జరుపుకోకూడదు. భద్రకాలం అనేది శుభకార్యాలు, అలాగే రక్షాబంధన్ రోజు భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోవడానికి శుభప్రదంగా ఉండదని పండితులైతే నొక్కి వక్కానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు కూడా భద్రకాలం ఉంటుంది. అందుకే ఆ సమయం పూర్తయ్యే వరకు కూడా రాఖీ పండుగ జరుపుకోకుండా ఉంటే మంచిది. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 తర్వాత రాఖీ కట్టుకోవడానికి శుభప్రదంగా ఉంది. ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమై రాత్రి 11:55 ముగుస్తుంది. అదే రోజు 1:30 నుంచి 3:39 వరకు అమృత గడియలు అయితే ఉన్నాయి. ఆ సమయంలో రాఖీ కట్టుకోవడానికి శుభ సమయంగా పండితులు చెప్తున్నారు. మనకి ఈ రాఖీ తిథి ఆదివారం నైటే ప్రారంభమైన సోమవారం వరకు కూడా ఉంటుంది. సూర్యోదయం తిథిలో ఏ గడియలు అయితే ఉన్నాయో ఆ గడియలనే మనం రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాము. ముఖ్యంగా భద్రకాలంలో అయితే రాఖీ కట్టకుండా ఉంటేనే మంచిది. దానికోసం పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. భద్రమాత అనేది ఆ సమయంలో భూలోకంలో విహరించి
చెడు ప్రభావాన్ని అయితే చూపుతుందని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం సోదరులకు రాఖీ కట్టకుండా ఉంటేనే చాలా మంచిది. అసలు భద్రకాలం అంటే ఏమిటి? భద్రామాత అంటే ఎవరు? ముఖ్యంగా పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తను పుట్టిన సమయంలో విశ్వం మొత్తం తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభమైంది. ఈ సమయంలో శుభకార్యాలు, అలాగే ఏ రకాల యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా కూడా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ కారణంగా భద్రాకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలు అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటం, సింహ, కుంభ, మీన రాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలామంది నమ్ముతుంటారు. సోదరీమణులకు రక్షాబంధనం కూడా చేస్తే మంచిది కాదని పెద్దలైతే విశ్వసించడం జరిగినది. భద్ర సమయంలో చేసే పనులు అశుభ ఫలితాలు ఇస్తాయని బలంగా విశ్వసిస్తారు. భద్రకాలంలో ఏ పని తలపెట్టినా నెగిటివ్ ఎనర్జీ అయితే వచ్చి ఆ ఫలితాలు అయితే శుభప్రదంగా ఉండవు. కావున భద్రకాలంలో ఏ పనులు చేయకూడదు. అలాగే రాఖీ కూడా కట్టుకోవడానికి మంచిది కాదు అని ప్రజలైతే విశ్వసిస్తున్నారు. భద్రమాత కొంచెం భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కట్టుకోకుండా ఉండడమే మంచిది. సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి ఎప్పుడైనా మనం రాఖీ ధారణ, అలాగే రక్షాబంధనం రోజే మనకి శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆ రోజు యజ్ఞోపవీతం ధారణ చేయడానికి కూడా శుభప్రదంగా ఉంటుంది అని ప్రజలైతే నమ్ముతారు. అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచిగా సోదరి కట్టే ఈ రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగానే రక్షాబంధనం. ఇది అన్నా చెల్లెళ్ళు అలాగే అక్కా తమ్ముళ్ళు కూడా జరుపుకునే మహోత్తరమైన ఆనందకరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారు. ఉపనయనమైన వారు జంధ్యాల పౌర్ణమి రోజున గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేసి కొత్తది ధరిస్తారు. అలాగే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు కూడా ఆనందంగా ఈ రాఖీని కూడా కట్టుకొని ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి, బలిరాజు ఈ రాఖీ కట్టుకునే ప్రథమ కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బలి విష్ణువు భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి బలి కోరిక మేరకు అతడి ఇంటికి వెళతాడు. దీంతో వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోతుంది. దీంతో ఒకనాడు లక్ష్మీదేవి నిరాశ్రయరాలుగా మారువేషంలో వచ్చి ఆశ్రమం కోరుతూ ఆ బలి చక్రవర్తిని దగ్గరికి వచ్చింది. అతను ఏమాత్రం సంకోచించకుండా రాజభవనం తలుపులు తెరుస్తాడు. సంతోషించిన లక్ష్మీదేవి శ్రేయస్సుకు ఆమె వెంట తీసుకొని వస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మి బలి మణికట్టుకు దారం కొడుతుంది. ఏం కావాలో అని అడగమని ఆ కోరిక అయితే కోరుకుంటుంది. అప్పుడు తన భర్త విష్ణుమూర్తిని తనతో పాటు వైకుంఠాన్ని పంపించమని అడుగుతుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు బలి అందుకు ఒప్పుకుంటాడు. అయితే విష్ణుమూర్తి ప్రతి సంవత్సరం 4 నెలలు బలితో ఉంటానని వాగ్దానం చేస్తాడు. అదే చాతుర్మాసం దీక్ష. నిరాకరణకి కథనంలో అందించిన సమాచారం మనకి ఈ రాఖీ పండుగ యొక్క విశిష్టతను కళ్ళకు అద్దినట్టు చెప్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మీ సోదరులకు ఆనందంగా రాఖీ కట్టండి. రాఖీ కట్టినప్పుడు మాత్రం ఆనబందో బలిరాజా దానవేంద్రో మహాబలః నత్వామభివంద్నామి రక్షే మాచల అనే రక్షాబంధన స్తోత్రం చెబుతూ మీ సోదరుడి చేతికి రక్షాబంధనం చేయండి. దీని అర్థం ఏమంటే, ఓ రక్షాబంధమా, మహాబంధువా, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నన్ను భరిస్తున్నావు అని భావం. కాబట్టి వ్యూవర్స్, ఈ చెప్పిన శుభ సమయం మీకు నచ్చితే ఫాలో అవుతారని మరీ విన్నవించుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సోదరీమణులకు ఆనందంగా రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారని
మరీ మరీ ఆశిస్తున్నాము. ఈ వీడియో చూస్తూ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయలేని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోని నా ఛానల్ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. ఇలా ఒక లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఈ ముందుకు రావడం జరుగుతుంది. మీ అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు.